రాజీవ్ గాంధీ గారు, నెయ్యి ధర పెంపు 2024 నవంబర్ నుంచి తీసుకుంటే వీళ్ళు ఏ రకంగా పెంచుకుంటూ పోయారంటే కిలో నెయ్యిని 495 రూపాయల నుంచి 716 రూపాయల 92 పైసలకి ఎప్పటికే అక్టోబర్ 2025 నాటికి పెంచుకుంటూ పోయారు. దీని వెనుక ఇందాపూర్, నందిని ఈ రెండు డైరీలను కలిపి వాళ్లతో ఒక సిండికేట్ అయ్యి ఇది చేశారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? ఏం జరిగింది అసలు ఈ నెయ్యి ధర పెంపు వెనుక? సార్ ఈశ్వర్ గారు, మీకు డిబేట్ లో పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో దేవుడి పేరు చెప్పి ఇటువంటి దిక్కుమాల కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చిరస్థాయిగా నిలిచిపోతుండడంలో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి తెల్లవారులు వేస్తే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీ హిందూ అనే బురద వేయాలనేటువంటి లక్ష్యంగా చేసుకుని ఎంతసేపు రాజకీయాలకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకున్నారే తప్ప ఆ దేవదేవుడికో తిరుమల తిరుపతి దేవస్థానంకో ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి పాపాన్ని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడ ఒక మంచి అడుగు వేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు నెయ్యి కొనుగోలు విషయంలో చూస్తే 495 రూపాయల నుంచి ఈరోజు 716 రూపాయలకి పెంచారు. అది కూడా ఇందాపూర్ డైరీ అనేటువంటి హెరిటేజ్ డైరీకి అనుసంధానం అన్నది. ఇందాపూర్ డైరీ అనేటువంటిది ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా అందరికీ తెలుసు. ఖచ్చితంగా దీన్ని క్విట్ ప్రో కాంటంలో సందేహం ఏమీ లేదు. దీని వెనకాల ఏ కిక్ బ్యాక్స్ వ్యవస్థ నడిచిందో కూడా రాష్ట్ర ప్రజానికాలకి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఒక నెయ్యి విషయంలోనే కాదండి, ఇందాక మీరు చెప్పినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన నిర్మాణాల కోసం స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో కొననేటువంటిది ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. దట్ క్రెడిట్ గోస్ టు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ బిఆర్ నాయుడు గారు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో చరిత్రహీనులుగా వీరు మిగిలిపోక తప్పదు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, విశాఖపట్నంలో ఋషికొండ లాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవంతిని నిర్మిస్తే ప్యాలెస్ అని చెప్పి పేలాపలు పేలినటువంటి ఈ వ్యక్తులు మరి అదే నిర్మాణానికి ఎదురుగా ఋషికొండ పైన తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతమైనటువంటి టీటీడీ దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మా బోటోలో మాట్లాడితే మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకోలేం. ఎప్పుడో 6 నెలలకోసారో ఏడాదికోసారో వెళ్ళగలం. కానీ మేము ప్రతి శనివారం ఈ రోజు అక్కడ దర్శనం చేసుకుంటున్నాం అంటే ఆ టీటీడీలో స్వామివారు ఎలా ఉంటారో ఆ రకమైనటువంటి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఒక భక్తిని పంచే కార్యక్రమాన్ని, దైవ ఆశీర్వాదాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం, అప్పుడు టీడీ చైర్మన్ ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఎక్కడా కూడా స్థలాన్ని టీడీ డబ్బులు పెట్టి కొనలేదు. ఇది ఇంకో పక్కమైనటువంటి దౌర్భాగ్యం పని. ఇక మూడో అంశంకి వస్తే సార్, మీరు లడ్డు చెప్పారు, నెయ్యి చెప్పారు, స్థలాలు కొనుగోలు చెప్పారు. ఇంకా అతిపెద్ద స్కామ్ ఇంకోటి ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పరకామణి అనేటువంటి దగ్గర ఒక 72,000 రూపాయల భారత కరెన్సీ ప్రకారం అయితే 72,000 అదేమో విదేశీ కరెన్సీని ఒక వ్యక్తి దొంగతనం చేస్తే, దొంగతనం చేస్తుండగానే ఒక విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకుంటే దాని మీద కేసు పెట్టి చట్ట ప్రకారం లోక్ అదాలత్ లో దాన్ని పరిష్కరించి 72,000 రూపాయలు దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి జమ చేయించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినప్పటికీ ఆయన మీద బురద జల్లారు. కనీసం ఆ ఎవరైతే పట్టుకుని కేసు పెట్టినటువంటి కంప్లైంట్ ఇచ్చిన ఆఫీసర్ ఆఖరికి చనిపోయేంత పరిస్థితి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2024 ముఖ్యమంత్రి అయ్యాక ఐఎమ్ అనాపాలజిటిక్ సనాతని హిందూ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్న అదే టీటీడీలో 1 కోటి రూపాయల బంగారు దొంగతనం జరిగింది. ఆ బంగారు దొంగతనం జరిగితే కనీసం అది ఒక వార్తగానైనా ఏ మీడియా ఛానల్లో ఎందుకు రాలేదు? ఈ రోజు నేను అడుగుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు మీరు నిజమైనటువంటి దేవదేవుడు భక్తుడైతే, పవన్ కళ్యాణ్ గారు మీరు నిజమైనటువంటి హిందూ భక్తుడైతే, జగన్మోహన్ రెడ్డి గారు 72,000 రూపాయలకి 14 కోట్లు కట్టించాడు. అంటే రూపాయికి ఆల్మోస్ట్ 1945 రూపాయలు, అప్రాక్సిమేట్ గా 2,000 రూపాయలు. ఒక రూపాయి దొంగతనానికి 2,000 రూపాయలు జమ చేయించాడు జగన్ గారు. మీకు దమ్ముందా, సత్తా ఉందా, చేవ ఉందా, భక్తి ఉందా? 1 కోటి రూపాయలకి 2,000 కోట్లు జమ చేయించగలరా మీరు? ఎవరు నిజమైన భక్తుడు? ఏంటి 1 కోటి రూపాయల బంగారం ఎవరు దొంగతనం చేశారు? ఎప్పుడు దొంగతనం చేశారు? ఈ దొంగతనం ఎలా జరిగింది? దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉన్నా సార్. FIR నెంబర్ 2/2025. ఇందులో
645 గ్రాముల బంగారం చోరీ జరిగింది. దాని నెట్వర్త్ 98,67,945 రూపాయలు. సిల్వర్ సుమారు 157 గ్రాములు. అందులో గోల్డ్ బిస్కెట్లు 4 బంగారం గాజులు, 40 గ్రాముల బంగారం సూత్రం, అదే సూత్రాలు, 9 గ్రాముల నల్లపూసలు, చెవి కమ్ములు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా ఉంది. ఇది మొత్తం కలిపి సుమారు దగ్గర దగ్గర ₹1,00,00,000 దొంగతనం జరిగింది. దొంగతనం జరగడం ఒక ఎత్తు అయితే, ఈ సొమ్మును తీసుకెళ్లి ప్రైవేట్ బ్యాంకుల్లోని అంటే ప్రైవేట్ బంగారం షాపుల్లో కూడా తాకట్లు పెట్టుకున్నారు. ఉదాహరణకి ఖజానా కానీ, మలబార్ కానీ, జాయలుకాస్ కానీ అక్టోబర్ 10, 2024లో, నవంబర్ 23, 2024లో, సెప్టెంబర్ 26, 2024లో ఇంత జరుగుతుంటే, ఎప్పుడో అక్టోబర్ 10లోనో సెప్టెంబర్లోనో ఇంత దొంగతనం జరిగితే ఇలా కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు తెలుసండి? పిటి ఏంటంటే 11/1/2025 కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇంచుమించు ఒక 3-4 నెలల తర్వాత. అంటే అప్పటి వరకు కూడా కళ్ళు తెరుచుకోలేకపోయారు. ఈ దొంగతనాల పర్వంలో ఎవరి వాటాలు ఎంత ఉన్నాయి? 4 నెలలు ఆగి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బిఆర్ నాయుడు చైర్మన్ గా ఉన్న టీటీడీలో తిరుమలలో ఈ దొంగతనం జరిగిందా? ఆయన ఉండగా ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా సనాతనిగా ఉండగా ₹1 కోటి విలువ చేసే బంగారం దొంగతనం తిరుమల పరకామణిలో తిరుమల పరకామణిలో భక్తులు దేవదేవుడికి సమర్పించినటువంటి కానుకలను కూడా దొంగతనం చేసి పప్పు బెల్లాల్లా పంచుకు తింటున్నటువంటి ఒక పరాకాష్ట ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఎంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి? దీని మీద ఈ రోజు వరకు కనీసం టీటీడీ అఫీషియల్ గా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? అన్న బయటకు వచ్చి మాట్లాడుతూ ఏఐ వీడియోలు అంటూ మాట్లాడే బిఆర్ నాయుడు గారు ఎందుకు దీని మీద బయటకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేదు? లేదు అంటే కనీసం తన ఏమంటారు చిలక పలుకులు పలికేటటువంటి రాధాకృష్ణ గారు దీని మీద ఎందుకు వార్త రాయలేదు? మాట్లాడితే ఎగిరే మూర్తో సాంబశివరావు గారు TV5 లో దీని మీద వార్త ఎందుకు రానివ్వలేదంటే, మీ అందరికీ ఎంతెంత వాటాలు అందుతున్నాయి? ఇది ఒకసారి దొంగతనం జరిగే దొంగతనమా, లేకపోతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు పరకామణిలో దొంగతనాలు జరుగుతున్నాయా అన్నటువంటి అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి. ఎందుకు మీరు దాచిపెట్టారు? ఇంత దుర్మార్గమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి, నీచమైనటువంటి కార్యక్రమం తిరుమల వేదికగా మీ నాయకత్వంలో జరిగితే ఇది పాపం కాదా? దేవదేవుడికి మీ వల్ల అప్రదిష్ట వచ్చినట్టు కాదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన దానికి నోట్లు వేసుకుని పడ్డారు కదా. 72,000 రూపాయలు జరిగింది, తక్కువేమో ఉంటే దానికి 14 కోట్లు కట్టించారని జగన్ గారు అంటే ఎన్ని మాటలు మాట్లాడారు జగన్ గారిని? మరి మీకు దమ్ముందా? ఈ ₹1,00,00,000కి 2,000 కోట్ల రూపాయలు ఎవరు ఆస్తుల నుండి జమ చేస్తారు? హెరిటేజ్ ఆస్తుల నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు సినిమా సంపాదన తెచ్చి పెడతారా? బిఆర్ నాయుడు గారు TV5 యాజమాన్యం సొమ్ము తెచ్చి కడతారా? ఎలా కడతారు? ఎవరు కడతారు? ఎందుకు కట్టరని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల యొక్క ప్రతిష్టని ఎంత దిగజారుస్తున్నారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు.